సంఘాన్ని మనం చేసుకోవచ్చు. కానీ మరి సమయం చాలదు గనుక దేవుని వాక్యములో నుంచి వాక్యానుసారమైన ఆధారములతో ఈ 7 లోకాలను మనం చూడాలి. మరి మీలో ఎవరికైనా రెండోది వాయుమండలము, మూడోది ఆకాశమండలము, నాలుగోది సూర్యమండలము, ఐదోది చంద్రమండలము, ఆరోది నక్షత్రమండలము, ఏడోది పరమండలము. ఇవి భూ సంబంధమైన స్థితిని బట్టి ఈ 7 మండలాలు దేవుడు బైబిల్లో చూపిస్తారు. కానీ ఇప్పుడు 7 లోకాల కొరకు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చదవబడిన సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనములో ఆయన కలుగ చేసిన పరలోకమును చూసి ఆయన సంతోషించను. ఏంటి అప్పుడే పడుకునిపోయింది పిల్ల? వాసము చెయ్యొక స్థలం. ఈ పరలోకములో దేవుడు తప్ప మరెవరునూ లేరు. ఈ పరలోకము అనేది దేవుడు నివాసము చేయొక ప్రత్యేక స్థలం. యెహెజ్కేలు తన దర్శనములో ఈ పరలోకాన్ని చూశాడు. యెహెజ్కేలు గ్రంథము మనము ఒకసారి చూస్తే 1వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 26 నుంచి కొన్ని మాటలు మనం త్వరగా చూద్దాం. వాటి తలపైనున్న నీలకాంతము గల ఒక సింహాసనం కనబడుతుండెను. మరియు ఆ సింహాసనము మీద నరస్వరూపము కలిగిన ఒకరు ఆసీనుడై ఉండుట చుట్టూ దాని లోపల అగ్ని ఉండెను. యెహెజ్కేలుకు కనబడుతుందంట, దాని చుట్టూ ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను. నడుమ మొదలుకొని ఎలా కనబడుతున్నాడట? అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయముగా కనబడెను. వర్షాకాలము కనబడు. దేవుని ధనుస్సు వలె తేజస్సు దానికి చుట్టూ తేజస్సుగా కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దేవుని స్తోత్రం. దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు యెహెజ్కేలు. ఎక్కడ చూస్తూ ఉన్నాడు అంటే ఆకాశమందు ఒక నీలిమి గల ఆకాశము కనబడుతుంది. ఇది మొదటి ఆకాశం. ఈ ఆకాశము పైన ఒక సింహాసనం ఉంది. ఈ సింహాసనం పైన దేవుడు ఆసీనుడుగా ఉన్నాడు. ఆయన అక్కడ ఎలాగనున్నాడు అంటే అగ్ని స్వరూపముగా కనబడుతున్నాడు. ఆయన అగ్ని స్వరూపముగా కనబడుతూ మహా తేజోమయమైన ప్రకాశవంతమైన వెలుగులో ఉన్నాడు. యెహెజ్కేలు అంటున్నాడు, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. స్నేహితులారా, పరలోకమని ఆ పట్టణములో దేవుని సింహాసనమున్నది.
దేవుని సింహాసనము దగ్గర దేవుని ధనుస్సు ఉన్నది. ఇది తెలుగు బైబిల్ గనక తారుమారు చేశారు. ఎప్పుడు కూడా దేవుని ధనుస్సు అనాలి కానీ మరొక ధనుస్సు అని మనం సంబోధన చేయకూడదు. అయితే మహాప్రభావముతో తేజస్సుతో ఈ ప్రభావము గల దర్శనాన్ని యెహెజ్కేలుకు దేవుడిచ్చాడు. గనుక పరలోకములో ఆయన తేజస్సు, ఆయన మహిమ తప్ప, ఆయన స్వరూపము అగ్నిస్వరూపము తప్ప మరి ఏమీ కనబడుటలేదు. ఈ విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యములు అంటున్నాడు, స్నేహితులారా, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. సమీపించరాని తేజస్సులో సమీపించుచు ఆయన మాత్రమే ప్రకాశించుచు. దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తే తిమోతి వివరిస్తున్నాడు, దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడట. ఆయన తేజస్సు అంటే ఆయన మహిమ. ఆయన పరలోకములో సమీపించరాని తేజస్సుతో ప్రకాశిస్తూ అక్కడ నివాసము చేస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మాత్రమే నివాసం చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ ఎవరూ లేరు. ఆయన సింహాసనము, ఆయన మహిమ, ఆయన తేజస్సు తప్ప అక్కడ మరి ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, పైనుండి వచ్చువాడు అంటే ఈ లోకము అన్ని లోకముల కన్నా పైలోకము అని అర్థం. దేవదాసయ్య గారు అన్నారు, అన్ని లోకములకు అవతలానున్నా, అన్ని లోకములకు అవతలానున్నా, ఉన్నతలోకాన సన్నుతులుగున్నా దేవా, ఉన్నతలోకాన సన్నుతులుగున్నా దేవా. అన్ని లోకములకు అవతలున్న లోకము ఇది, అన్ని లోకమునకు పైనున్న లోకము ఇది దేవలోకము అంటారు. దేవుడు నివసించు లోకాన్ని దేవలోకము అంటారు. ఈ దేవలోకమే మరి దేవుడు నివసించు లోకము అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక రెండవ లోకము దగ్గరకు మనం వద్దాం. రెండవ లోకం ఏమిటంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడైన ఆయన మరలారపించుటకు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాను. ఆయన తన దూతలను వాయువగాను, వారు ఆయన సేవకులుగాను. చాలు. రెండోది ఏంటంటే దేవదూతల లోకము. దేవదూతలు దేవుని యొద్దనుండరు. రెండో లోకము పిల్లరా, దేవలోకము తర్వాత రెండవ లోకం ఏమిటంటే
దేవదూతలు నివసించు లోకం. ఈ దేవదూతలట దేవుడు ఎలాగో కలుగు చేస్తాడంటే అగ్ని జ్వాలలలా కలుగు చేస్తాడట. ఈ అగ్ని జ్వాలలాగా కలుగు చేసిన దేవుడు ఇక్కడ హెబ్రీ భక్తునికి ఎలా కనబడుతున్నారు? దేవదూతలు అంటే అగ్ని జ్వాలలుగాను కనబడుతూ ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఎక్కడున్నారు? ఈ లోకం ఎక్కడుంది అంటే నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం, నెహెమీయా 9:6. నీవే అద్వితీయుడి దేవుడగు యెహోవా, ఆకాశము మహా ఆకాశము వాటి సైన్యము. పిల్లరా, దేవలోకము మొదట ఆకాశములో ఉంటే దేవదూతలట మహాకాశములో ఉన్నారు. ఇది రెండవ ఆకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఇది మహాకాశము. ఈ మహాకాశములో దేవదూతలట దేవుని సైన్యముగా నివసిస్తూ ఉన్న లోకం ఇది. వీరు దేవుని సంకల్పాన్ని బట్టి, ఆయన పిలుపుని బట్టి ఆయన దగ్గరికి వెళతారు అంతే తప్ప ఆయన దగ్గర ఉండరు. పిల్లరా, దేవుని వాక్యములో ఈ ఆకాశము అంటే మొదటి ఆకాశం, మహాకాశము అంటే దేవదూతలు నివసించు ఆకాశముగాను, ఈ దేవదూతలైన వారు అగ్ని జ్వాలలుగా దేవుడు చేశాడు. ఈ దేవదూతలైన వారు సైన్యముగా దేవుడు చేశాడు. వీరు లెక్క కొలది కోట్ల కొలది ఉంటారు. వీరిలో కూడా దేవుడు ప్రధాన దూతలుగా కొందరని మనం చూస్తే మొదటి దశలోని పత్రిక 4:16 ప్రధాన దూత శబ్దముతో ఉంటుంది. దేవుడు ప్రధాన దూతలను కొందరిని ఏర్పాటు చేశాడు. స్నేహితులారా, ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనములో ఈ దేవదూతలు ఎవరు అంటే కెరేబులు అని పిలువబడతారు. దేవదూతలు ప్రధాన దూతలు కొందరు ఉన్నారు. దేవదూతలలో కొందరు కెరేబులుగా పిలువబడుతున్నారు. వీరు ఏదోను తోటకు కావలి కాశారు. ఇక దేవదూతలైన వారు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే ఇక్కడ షరాబులని పిలువబడతారు. దేవదూతల్లో ఒకరికి 2 రెక్కలు కలిగి ఉంటారు. దేవదూతలైన వారు మరి 6 రెక్కలు కూడా కలిగి ఉంటారు. దేవదూతలే ఈ యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే ఆయనకు పైగా ఉండి శరాబుని నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. రెండిటితో తన కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుచు సైన్యమునకు అధిపతి యెహోవా. చెప్పండి, ఏంటి? మనం అందరం పాడతాం కదా, ఏంటమ్మా? సైన్యమునకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో అని ఎవరు స్తుతించి పాట పాడతారంటే దేవదూతలు. దేవదూతల పాటిది, దేవదూతల స్తుతిది. గనుక దేవదూతలు ఎన్నో పనులు చేస్తారు. దేవదూతలు దేవునికి పరిచారకులుగాను, మనకి కావలి బంటులుగాను. స్నేహితులారా, దేవదూతలు పరలోక వార్తను భూలోకమునకు అందించువారుగాను, దేవదూతలైన వారు చనిపోయినప్పుడు, భూలోక మనుషులు భక్తులు చనిపోయినప్పుడు
వారిని పరమునకు తీసుకెళ్ళు వారుగాను దేవుడు నియమించాడు. చాలా మాటలు ఉన్నాయి దేవదూతల కొరకు. కానీ దేవదూతల లోకము, మొదటిది దేవలోకము అంటే దేవుడు నివసించు స్థలము. రెండోది దేవదూతల లోకం. వీరు కూడా ప్రధాన దూతలుగాను, కెరేబులంటే 2 రెక్కల గలవారు, మరి షెరేబులు అంటే 6 రెక్కల గలవారు. వీరు చేసే పనులు దేవుని స్తుతించడము, దేవుని పరిచర్య చేయడమని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక 3వ లోకము మోక్షలోకము. అందరూ చెప్పండి. అయ్యయ్యో, మొదటి లోకం ఏంటి? గట్టిగా చెప్పాలి. మొదటి లోకం ఏంటి? దేవలోకము. రెండోది దేవదూతల లోకం. మూడోది మోక్షలోకము. చెప్పండి, మూడోది ఏంటి? మోక్షలోకం. ఈ మోక్షలోకం ఏంటంటే చూద్దాం. స్నేహితులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. నేను వచ్చినప్పుడు 2వ కొరింథీ 12:2. 2వ కొరింథీ పత్రిక 12. భక్తుడు అంటున్నాడు, క్రీస్తునందున్న నేను ఒక మనుష్యుని ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట ఎన్నో ఆకాశం ఇది? 3వ ఆకాశమునకు కొనుపోబడి అతడు శరీరముతో వెళ్ళాడు. నేను ఎరగను. శరీరము లేకుండా వెళ్ళాడో నేను ఎరగను. అది దేవునికి తెలియను. అప్పుడు అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. ఏ దేశం? పరదేశునకు కొనుపోబడి. చాలు పిల్లరా, మోక్షలోకము అంటే దేవుని పరదేశు. మోక్షలోకం అంటే ఏంటమ్మా? దేవుని యొక్క పరదేశు. దీన్ని దేవదాసయ్య గారు అన్నారు రక్షితుల మోక్షము. ఎవరైతే యేసు ప్రభువులో రక్షింపబడతారో, ఎవరైతే రక్షణ అంగీకరిస్తారో, ఆయనలో యథార్థంగా, భక్తిగా, విశ్వాసంగా దేవుని పట్ల జీవిస్తారో, వీరికి ఈ లోకాన్ని దేవుడు ప్రసాదించాడు. ఇదేంటంటే మోక్షలోకము, అనగా రక్షింపబడిన వారి మోక్షలోకము అన్నారు అయ్యగారు. ఇది పరదేశు. ఈ లోకం ఏంటంటే రక్షింపబడిన వారు మాత్రమే ఈ లోకంలోకి వెళ్తారు. దేవలోకములో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. దేవదూతల లోకములో దేవదూతలు నివసిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులరా, మోక్షలోకం అనే పరదేశులో రక్షితులైన వారు నివసిస్తున్నారు. రక్షింపబడిన వారు ప్రభు పేరట నమ్మకముంచి, ప్రభు పేరట మరణము నొంది, ప్రభు పేరట విశ్వాసము కలిగి ప్రభువుని వెంబడించిన వారందరూ ఆదాము మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా క్రీస్తునందు మృతి పొందిన మృతుల లోకమే ఈ మోక్షలోకము. ఇదే రక్షితుల మోక్షలోకము. ఇక్కడ ప్రభు రక్షింపబడిన ఆత్మలను ఉంచారు. మరి ఈ పరదేశులోకి ఎవరు వెళ్తారు అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పగలనుగాక, ఇనుగాక, జయించువానికి. ఏమండి, పరదేశులోకి వెళ్ళాలంటే జయించాలి. ఏం జయించాలి?
లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాన్ని జయిస్తేనే కానీ మనం ఈ లోకము నుంచి పరదేశంలోకి వెళ్ళం. లోకములో ఉన్న వాటినన్నిటిని జయించాలి, లోక కార్యాలను జయించాలి, అలాగే పాపాన్ని జయించాలి. సాతాన్ని జయిస్తేనే కానీ ఈ పరదేశంలోకి వెళ్ళము. పరదేశంలోకి వెళితేనట దేవుడు అంటున్నాడు, జీవవృక్ష ఫలములు వారు భుజించెదరు. దేవుని స్తోత్రం. పరదేశంలో దేవుడు జీవవృక్ష ఫలాలు ఇస్తాడు మనకు. ఆ పరదేశంలోకి వెళ్ళే వారు ఎవరు అంటే రక్షింపబడిన వారు. వారు లోకమును పాపమును సాతాను జయించి పరదేశునకు వెళ్ళినప్పుడు వారికట దేవుడిచ్చేది ఏంటంటే జీవవృక్ష ఫలము. మరి ఎన్ని లోకాలు అయ్యాయి ఇప్పటికి? 3. ఇక 4వ లోకము వాయుమండల లోకం. ఏ లోకం? గట్టిగా చెప్పాలి. ఏ లోకం? వాయుమండల లోకము. చూద్దాం బైబిల్లో ఉందో లేదో కూడా చూడాలిగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:2 వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఇది వాయుమండలము అంటే వాయుమండల లోకము అని అర్థం. ఇక్కడ ఒక అధిపతి ఉన్నాడంట. ఈ వాయుమండలము అని ఈ లోకములో ఒక అధిపతి ఉన్నాడట. ఆ అధిపతి ఎవరంటే సాతానుడు. దీన్ని మరొక రీతిగా చెప్పచ్చు ఏంటంటే గాలి లోకము. ఏ లోకం? వాయువు అంటే ఏంటి? గాలి. ఈ గాలి లోకములో సంచారం చేసేవారు, ఈ గాలి లోకములో నివసించువారు ఎవరంటే సాతాను, సాతాను సంబంధమైన ఆత్మలు, దురాత్మలు గాలిలో సంచారం చేస్తూ ఉంటారు. స్నేహితులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, వాయుమండల అధిపతి అంటే, వాయుమండల లోకపు అధిపతి ఎవరు అంటే సాతానుడు. ఈ సాతాను దూతలు, సాతాను సంబంధమైన దురాత్మలు కూడా ఈ వాయుమండల లోకములో, గాలి లోకములో సంచారం చేస్తూ ఉంటారు. కనుక ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఉంటాం, ఇదిగో ఫలానామెకి గాలి పట్టుకుంది, ఫలానతనికి గాలి పట్టుకుంది అంటారు. గాలి పట్టుకోవడం ఏంటి? గాలి పట్టుకోవడం అంటే దురాత్మ పట్టుకోవడం అని అర్థం. ఈ దురాత్మ సమూహములంతా గాలి లోకములో సంచరిస్తూ ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఎలాగనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతము అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలం అంటే ఆకాశ భూమికి కిందనున్న వాయుమండలములో ఉన్న దురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నాం. దేవుని స్తోత్రం. ఏమండి, వీళ్ళు కూడా దేవలోకము, దేవదూతల లోకము, మోక్షలోకము కింద ఉన్న లోకమే ఈ వాయుమండల లోకము. ఈ వాయుమండల లోకములో దురాత్మ సమూహములుగా ఉన్నారంట. ఇక్కడ గమనించండి, సమూహం అంటే వేల కొలది కాదు, కోట్ల కొలది. ఈ సమూహముతో మనం పోరాడాలి, సాతానుతో పోరాడాలి. మరి ప్రపంచములో చాలామంది భక్తులు పుట్టారు, చాలా గ్రంథాలు రాశారు. కానీ సాతానుని ఎదిరించి ఒక ప్రత్యేకమైన గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరంటే
మన ఆత్మీయ తండ్రి గారు మంగుమూరి దేవదాసయ్య గారు. దేవుని పిల్లారా, సాతానుని ఎదిరించగల దమ్ము ధైర్యము బైబిల్ మిషన్ వారికి తప్ప మరెవరికి లేదు అని మనం చాలా ధైర్యంగా చెప్పచ్చు. ఏ మిషన్లో కానీ, ఏ సంస్థలో కానీ, ఏ సంఘములో కానీ, ఏ యాజకుడు కానీ సాతాన్ని ఎదిరించరు. వారి ప్రార్థనలో ఎదిరించరు, వారు స్తుతులలో ఎదిరించరు. ఒక్క బైబిల్ మిషన్ వారు మాత్రమే సాతాన్ని ఎదిరిస్తూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి చెప్పాలి. ఎప్పుడు ఏం చేస్తాడంట? సాతాన్ని ఎదిరించాలంట. మనం సాతానికి బెదరకూడదు. సాతానికి బెదరకుండా రోజు కూడా మనము దైవలక్షణ స్తుతులు, సాతాను ఎదిరింపులు చెప్పాలి. సాతాను ఎదురుస్తూనే ఉండాలి భూలోకములో. అందుకే భక్తుడు అన్నాడు, వాయుమండలములో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడాలి. ప్రార్థనతోనూ, స్తుతులతోనూ, ఆరాధనతోనూ, భక్తితోనూ, విశ్వాసముతో మనము సమూహములతో పోరాడాలి దేవుని పిల్లలారా. గనుక మరి 4వ లోకం ఏమిటంటే వాయుమండల లోకము. ఇక్కడ నివసించువారు సాతాను సంబంధమైన దూతలు, దురాత్మ సమూహమని మీకు నేను తెలియచేస్తూ ఉన్నా. ఇక 5వ లోకం ఏంటంటే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము. ఆదికాండము 1వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని స్తోత్రం. పిల్లరా, ఇక 5వ లోకం ఏంటంటే భూలోకము. ఈ భూలోకములో ప్రియ సహోదరులారా ఎవరు నివసిస్తారు? భూలోకంలో ఎవరు నివసిస్తారు? మరి చెప్పరే. మనుష్యులు నివసిస్తారు. ఆదికాండం ఒకసారి చూద్దామా? ఆదికాండము సహోదరులారా ఒక్కసారి 6వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఏమండి, నరులు చెడుతనం భూమి మీద గొప్పదని, కేవలము చెడ్డదని యెహోవా చూచి భూమి మీద నరులను చేస్తున్నందుకు, ఏమండి దేవుడు ఏడుస్తున్నాడంట. దేవుడు భూమిని చేసినందుకు, భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడరేటమ్మా. ఈ సంతాపం అంటే ఏంటి? ఏడుస్తూ ఉన్నాడు. సంతాపం అంటే ఏడుస్తూ బాధపడుతున్నాడు. ఏమండి స్నేహితులారా, భూలోకమంతా చెడిపోయింది. భూలోకమంతా దుష్ట కార్యములతో ఆనాటి కాలంలో చెడిపోతే దేవుడు సంతాపపడి మనస్సున నొప్పించాడంట. ఆ కిందకి చదవండి, ఏముంది? ఆయన సంతాపపడి మనస్సు బాధ కలిగింది ఆయనకు, హృదయం. వెంటనే ఏం చేస్తాడంటే ఆయన కోపాగ్ని చేత జలప్రళయం రప్పించి భూమిని నాశనం చేశాడు. భూమిని నాశనం చేశాడు. భూమి మీద ఉన్న ప్రజలను నాశనం చేశాడు. దాని తర్వాత దేవుడట కేవలము తన కృపచేత నోహావు కుటుంబాన్ని దేవుడు కాపాడి, ఇప్పుడు భూమి మీద ఏముందంటే 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 64వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. ఇప్పుడు భూమంతా ఒకప్పుడు జల ప్రళయముతో నింపబడిన ఈ భూమి,
చెప్పండి, జల ప్రళయముతో నింపబడిన ఈ భూమిని ఇప్పుడు దేవుడు దేంతో నింపాడంట? అందరూ చెప్పాలి, దేవుని స్తోత్రం. అందరూ చేతులు ఎత్తుతలే, దేవుని స్తోత్రం. మంచివాళ్ళు మీరు. ఇప్పుడు దేవుడు దేంతో నింపాడు భూమిని? కృపతో నింపాడు. స్నేహితులారా, ఇప్పుడు కృపాయుగము కనుక దేవుడు కృపతో నింపాడు. వాక్యములు అంటున్నాడు, ఈ భూమి మీద మనం ఎలా జీవించాలంటే ఈ భూలోకములో కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు, నేను ఇలాగునందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టలు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం, ఈ భూమి మీద మనం జీవించుచున్నంత కాలం భక్తిగా ఉండాలట. చాలా భక్తిగా ఉండాలంట. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారంటే నాకు ఇష్టలు అంటున్నాడు. భక్తిగా ఉంటున్నావా? భక్తిహీనంగా ఉంటున్నావా? నామకార్థమైన భక్తిలో ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి సహోదరులారా. భూలోకములో మనుషులు నివసించుచూ ఉన్నారు. ఈ భూలోకములో పాపముంది, ఈ భూలోకములో శాపముంది, ఈ భూలోకములో మరణముంది, ఈ భూలోకములో శ్రమలున్నాయి. కానీ ఈ భూలోకములో అవి ఉన్నప్పటికీ కూడా ఈ భూలోకములోనట మనము భక్తిగా జీవించాలి. భక్తిగా జీవించాలి. నెలకోసారి భక్తులుగా మారకండి, సంస్కార భక్తులుగా మారకండి, పండగ భక్తులుగా మారకండి, దినదినము ప్రార్థన చేసే భక్తులుగాను, ఆదివారము శుక్రవారము ప్రార్థనకు వచ్చి మందిరంలో ఏకీభవించే భక్తులుగాను, ప్రతిరోజు వాక్యాన్ని చదివే భక్తులుగాను మారాలి మనం. భూలోకము యోబు గ్రంథంలో 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము, అమ్మా ఒకసారి చూద్దాం, 8వ వచనాన్ని చదువుకుందాం. మనము నిన్నటి వారమా కానీ కిందటి వారమా? మనము నిన్నటి వారమే, మనకేమి తెలీదు. భూమి మీద మన దినములు, దేవుని స్తోత్రం, భూమి మీద మన దినాలు ఎలాగున్నాయంట? నీడవలే ఉంటాయంట. ఈ భూమి మీద పాపముంది, ఈ భూమి మీద వ్యాధి ఉంది, ఈ భూమి మీద కరువులున్నాయి, ఈ భూమి మీద కష్టాలున్నాయి, ఈ భూమి మీద మరణం ఉంది. ఇవన్నీ భూమి మీదే పిల్లరా. గనుక ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా ఈ భూలోకాన్ని దేవుడు కలుగ చేసిన మంచిగానే కలుగ చేశాడు, కానీ మనుషులు ఈ భూలోకాన్ని పాడు చేస్తూ ఉన్నారు. గనుక ఈ భూలోకములో మనం భక్తిగా జీవించాలి. ఈ భూలోకములో భక్తిగా జీవిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటామని దేవుడు వాక్యములో సెలవిస్తున్నాడు. ఆ వాక్య ముగింపులోకి వస్తున్నాను. ఇక 6వ లోకము. ఎన్ని లోకాలు అయ్యాయి? మొదటిది దేవలోకము, రెండోది దేవదూతల లోకము, మూడోది మోక్షలోకము, నాలుగోది వాయుమండల లోకము, ఐదోది భూలోకము. ఇప్పుడు 6వది ఏంటి? పాతాళ లోకం. చూద్దాం పిల్లరా. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. కీర్తన 9:17. దుష్టులు దేవుని మరచువారందరూ. ఇప్పుడు దేవలోకములో దేవుడి నివాసము, దేవదూత లోకములో దేవదూత నివాసము, మోక్షలోకములో రక్షింపబడిన వారి నివాసము, వాయుమండల లోకములో సాతాను నివాసము, భూలోకములో మనుష్య నివాసము, పాతాళ లోకములో దేవుని మర్చిపోయిన వారందరూ. ఏమండి, కొందరు ఎవరిని మర్చిపోతారు?
దేవుని మర్చిపోయిన జనులందరూ కూడా పాతాళములోకి వెళ్ళిపోతారన్నాడు. మొదటిది పాతాళము. రెండు, ఈ పాతాళములో మరొక చోటు ఉంది, అగాధము. మూడవది నరకం. ఈ మూడు కూడా మీకు చెప్తాను. స్నేహితులారా, చూడండి, పాతాళములోకి ఎప్పుడు వెళ్తామంటే బాగా గమనించాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22-23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అతడు పాతాళములో, ఏమండి, ధనవంతుడు చనిపోయాడంట. ఎవరు చనిపోయారు? దరిద్రుడు చనిపోయాడు. ఏమోయ్ చెప్పండి, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోతే దేవదూతల చేత పరలోకానికి వెళ్ళాడంట. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడట ఈ దరిద్రుడు. ఈ ధనవంతుడు చనిపోయాడంట. అంటే దేవుని మర్చిపోయాడు. ధనాన్ని ప్రేమించడం వల్ల దేవుని మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, మందిరం మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి నాకు ధనం ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, నేను తిని త్రాగి సుఖిస్తాననుకున్నాడు. ఈ ధనవంతుడు భక్తిహీనంగా ఉన్నాడు, దేవుని మర్చిపోయినందున చనిపోయాడు. ఒక రోజున ఇతను చనిపోతే పాతాళములోకి వెళ్ళాడట. పాతాళ లోకమునికి వెళ్ళినప్పుడు అక్కడ బాధపడుతున్నాడంట. అంటే పాతాళం అంటే ఏంటంటే బాధపడు స్థలం. ఎక్కడ లాంటి బాధ కాదు అక్కడ. ఇక్కడ పడుతున్న బాధల వంటి బాధలు కాదు. నీవు నీ జీవితంలో ఎన్నడూ అనుభవించలేనంత బాధను అనుభవిస్తావు పాతాళ లోకంలో. ఇక వాక్యములో కిందకు చూస్తే, దేవుని పిల్లరా, వాక్యాన్ని గమనించండి. 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. అంతేగాక పోచాలకుండునట్టు, రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంది. పాతాళ లోకమునకు పరలోకానికి మధ్య గొప్ప అగాధం ఉందంట. ఈ అగాధం ఏంటంటే చెర. ఇక్కడ కొన్ని ఆత్మలను దేవుడు బంధిస్తాడు. ఇక మచ్చుకు చూపిస్తాను ఎవరిని బంధించాడు అంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము దిగి వచ్చుడు చూసి తిని, సాతానును ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు ఎక్కడ బంధించాడు? అగాధములు బంధించాడు. ఇక్కడ చూడండి, అగాధపు తాళపు చెవి అన్నాడు. చెప్పండి ఏంటమ్మా? అగాధపు తాళపు చెవి. దీన్నే చెర. ఎవరు చెర అంటే దేవుని మర్చిపోయిన వారు, త్రాగుబోతులు, పాపము చేసిన వారు, వీరందరి చెరలో ఉంటారు. పిల్లరా, పాతాళములో ఈ చెరలో ఉంటారు. ఇదే అగాధము, చీకటి గల స్థలము, మట్టు లేని గొయ్య అంటారు. దీన్ని మట్టి లేని గొయ్య. స్నేహితులారా, ఈ అగాధములో వారు బంధింపబడ్డారు. మీకు విషయం తెలుసా? తెలియదు. ఇక్కడ కూడా సువార్త జరుగుతుంది. నేను బైబిల్ చూపిస్తానన్నమాట. దేవదాసయ్య గారు పాతాళములకు వెళ్ళి నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించారంటే కొందరు హేళనగా మాట్లాడారు. బైబిల్ బోధిస్తుంది ఏంటో తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. మృతులు శరీర విషయములో
తీర్పు పొందినట్లు, ఆత్మ బట్టి జీవించినట్లును. విన్నరా? మృతులకు అంటే పాతాళ లోకముల మృతుల ఆత్మలకట సువార్తను ప్రకటిస్తున్నారట. ఇంకా కూడా పాతాళ లోకములో సువార్త ఉంది. అక్కడికి భక్తులు వెళ్తారు, పరిశుద్ధులు వెళ్తారు, మన ఆత్మీయ తండ్రి జనుకులు దేవదాసయ్య గారు వెళ్తారు. అక్కడికి వెళ్ళి నశించిపోతున్న ఆత్మలకు బోధ చేస్తున్నారు, దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని పిల్లారా, మరొక స్థలం ఉంది, ఇది నరకం. చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున పురుగు చావదు, ఆ మనిషి చావడు, అగ్ని ఆరదు. చూద్దాం. లోకాసు సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలు చూద్దాం. ఆ ధనవంతుడు పాతాళములో బాధపడచ్చు. లాజరును చూచి, తండ్రి ఏవైనా అబ్రహామా, నా యందు కనికరపడి నా నాలుకను చల్లార్చు, లాజరును పంపము, నేను ఈ నరకమనే అగ్ని జ్వాలలలో వేతన పడుతున్నాను. ధనవంతుని ఆత్మ ఏం పడుతుందంట? అగ్ని జ్వాలలలో కాలిపుటుపోతుంది. వేదన పడే స్థలం, బాధపడే స్థలం, పళ్ళు కొరుక్కునే స్థలము నరకం. ఇంకా దేవుని నమ్ముకొని తాగుతున్నావా? ఇంకా పాపము కార్యాలు చేస్తున్నావా? దేవుడంటే భయములంటే జీవిస్తున్నావా? నీ కొరకై ఈ నరకం, నీ కొరకై పాతాళం. తెలుసుకో. దేవుని దగ్గరకు వచ్చి దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది నువ్వు ఇంకా మారకుండా ఉంటే నీ కొరకు దేవుడు ఈ ధనవంతుని వలె నరకములోనికి పంపిస్తే అక్కడ పురుగు చావదంటే నువ్వు చావవు. అగ్నిలో పగపగా మండుతున్న అగ్నిలో నిన్ను పడవేస్తాడు. మహావేదన పడవలసి వస్తుంది. దేవుని పిల్లారా, యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ నరకాన్ని తప్పించి మోక్షాన్నిచ్చే పరమదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కొందరికి ఇంకా అర్థం కావట్లే. చూద్దాంలే నరకం అనుకుంటున్నారు. నువ్వు చూసేదే ఉండదు, కాల్చబడమే. ఇక్కడ చూడండి, ఎవరి పేరైతే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చూస్తే, ఆ మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడి ఉండదో, దేవుని స్తోత్రం. జీవ గ్రంథంలో పేరు రాయబడాలి మన పేరు. ఒకవేళ జీవ గ్రంథంలో రాయబడకపోతే మృతుల లోకం, పాతాళము, ఈ నరకాగ్నిగుండములో కాల్చబడతామంట. యుగ యుగములు కాల్చబడతాం మనం. సహోదరులారా, తెలుసుకో. దేవుని నమ్మనందుకు మారు మనసు పొంది ఇంకా నీ పాప జీవితాన్ని, ఈ లోక జీవితాన్ని, పాప వ్యసన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇంకా దేవుని వాక్యములో పాతాళ లోకములో ఎవరు ఉంటారంటే ప్రభువును మడిచిపోయిన వారు, జీవగ్రంథములో పేరు లేని వారు, ప్రభువుకు వ్యతిరేకంగా జీవించేవారు, నామకార్థమైన క్రైస్తవులు. దేవుని పిల్లారా, హేతువాదులు, దేవుడు లేడని వాదించేవారు, త్రాగుబోతులు, వీళ్ళందరూ కూడా ఈ నరకాగ్నిలో కాల్చబడతారు. ఇదే పాతాళ లోకము అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక 7వ లోకం ఏంటంటే, 7వ లోకము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. నా వాక్యం ముగిస్తూ ఉన్నాను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారుడై ఉన్నాడు, పునాది గల పట్టణము కొరకు. దేవుని స్తోత్రం. ఏంటి పట్టణం? దేవుడు శిల్పి, నిర్మాణికుడు. అటు పట్టణానికి అంటే నిర్మించేవాడు, ఆ పట్టణాన్ని అందంగా శిల్పంగా అందంగా రూపించేవాడు దేవుడే. ఈ పట్టణం కొరకట ఎవరు ఎదురు చూస్తున్నారు? అబ్రహాము గారు ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణం ఏంటో, ఆ లోకం ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 21, క్షమించాలి, 21:2. ప్రకటన 21:2. ఇదిగో యోహాను అంటున్నాడు, నూతన యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరక, భార్య కొరక? భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. చాలు పిల్లరా. ఇప్పుడు 21:9-10 వచనాలు. 21:9-10. ఇటు రమ్ము పెండ్లి కుమార్తె అనగా గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపించదను అని చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన ఒక పర్వతం మీద కొనుక్కుపోయి యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము, దేవుని స్తోత్రం, దీనిని నూతన యెరూషలేము అంటారు. ఇది ఎవరి కొరకు అంటే పెండ్లి కుమార్తె సంఘం కొరకు. ఈ లోకం ఎవరి కొరకు? ఎంత అందంగా దేవుడు శిల్పిగా రూపొందించాడంటే ప్రకటన 21వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి ఒకసారి. ఆ పట్టణపు ప్రకారం సూర్యకాంతములతో కట్టబడెను, స్వచ్ఛమైన పటికముతో, శుద్ధ సువర్ణం. అంటే ఆ పట్టణం అంతా బంగారమేనంట. సువర్ణం అంటే ఏంటంటే బంగారం, పటికం అంటే ఏంటంటే గాజు. ఈ పట్టణము దేవుడు ఎలాగ ఏర్పాటు చేస్తున్నాడంటే బంగారముతో కొడుతున్నాడు. స్ఫటికము, గాజు అంట, స్వరూపముకు కొడుతున్నాడు. దీనికి 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాలు 12 రత్నాలు. దీనికి 12 పునాదులు 12 ముత్యాలతో ఏర్పాటు చేశాడు. ఈ పట్టణం యొక్క రాజవీధులట బంగారముతో వేయబడిన వీధులు. ఇవి ఎవరి కొరకు అంటే పెండ్లి కుమార్తె సంఘం కొరకు. అన్ని సంఘాల కొరకు కాదు, పెండ్లి కుమార్తె కొరకు. పెండ్లి కుమార్తె కొరకు పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు కలుగు చేయే లోకమే ఈ లోకము. ఈ లోకము పేరు నూతన యెరూషలేము. ఇది పరిశుద్ధ పట్టణం అనే లోకం. కేవలం బంగారపు గోడలు, బంగారపు వీధులు, బంగారముతో, రత్నాలతో, వజ్రములతో, ముత్యాలతో అలంకరింపబడిన పట్టణం ఇది. దేవుని పిల్లారా, 7వ లోకము ఇంకా దేవుడు కలుగు చేయలేదు, కానీ 7వ లోకాన్ని కలుగు చేస్తున్నాడు. ఎప్పుడంటే సంఘము ఎత్తబడిన తరువాత ఈ సంఘాన్ని ఆ నూతన యెరూషలేము అనే ఆ పట్టణములో ఉంచడానికి, ఆ లోకములో ఉంచడానికి ఈ లోకాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. కనుక ఈ లోకములో ఉన్నది వధువు సంఘము మాత్రమే, పెండ్లి కుమార్తె మాత్రమే. ఈ లోకములో ఆయన పెండ్లి కుమారుడుగా ఉంటాడు, మనము పెండ్లి కుమార్తెలుగా ఉండాలి. లారా, గనుక
అట్టి భాగ్యము ప్రభు మనకి ఇవ్వాలి. దేవుని వాక్యములు మనం చూస్తాం. మొదటిది దేవలోకము, దేవుడు నివసించు లోకం. 2 దేవదూతల లోకము, దేవదూతలు నివసించు లోకము. 3 మోక్షలోకం అంటే రక్షితుల మోక్షము, ఇక్కడ రక్షింపబడిన ఆత్మలు నివసించు లోకము. ఇక 4వ లోకం వాయుమండల లోకము, ఇది సాతాను సంచారము చేయు గాలి లోకము. ఇక 5వ లోకం భూలోకము, నరుడు భూమి మీద నివసించు లోకము. ఇక 6వ లోకము పాతాళ లోకము, ప్రభువును నమ్మక ప్రభువుని విమర్శించు పాపములో త్రాగుడులో వ్యసనాలుతున్న వారు వెళ్ళే లోకము పాతాళ లోకము, అగ్నిగుండము. ఇక 7వ లోకము నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణమనే లోకము, ఇది వధువు సంఘము నివసించు లోకము అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు జీవితంలో ఈ 7 లోకాల చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.